Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీకి లింక్ ఉందేమో అంటూ కామెంట్స్ చేశారు. బెంగాల్లో సువేందు అధికారిలాగా బీజేపీలో కలుస్తారేమో, అందుకే నాతో కలిసి పనిచేయి అని మోదీ అన్నారేమో అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీలోకి రావడానికి రేవంత్ తెగ ఆరాటపడుతున్నారని ధర్మపురి వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్లో తమకు చెప్పే డైలాగ్స్ను రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారని అరవింద్ విమర్శించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ధర్మపురి అరవింద్ మాటలు. मेरे से जुड़ जाओ మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఆల్రెడీ వెనకవాడు ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడ పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము, అంటే బీజేపీ మాకు, నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతుంది రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎంత గతగానే ఇంప్రెస్ చేస్తున్నావు. రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వన్ సార్ వస్తారు. కానీ మన మోడీ గారు. ధర్మపురి అరవింద్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏ ఉద్దేశంతో చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒకంత ఆసక్తికరంగా మారాయి. ఏమో ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా సువేందు అధికారిలాగా వస్తారో ఏమో అనేటువంటి మాట, అందుకే ప్రధాని మోదీ పిలిచారో ఏమో. భారతీయ జనతా పార్టీలోనే ఈ కామెంట్స్కి సంబంధించి ఏమో అనేటువంటి మాట వారు కూడా ఎక్కడా ఖండించినటువంటి పరిస్థితి. ఏదో మోదీ సరదాగా అన్నారు, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలనేటువంటి కోణంలో అన్నారని కూడా ఎక్కడా మాట చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ఒకంత ఉలిక్కిపడేలా చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గురించి నరేంద్ర మోడీ చేసినటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఈ వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ మరొకసారి వాటిని ఉద్ఘాటిస్తూ కూడా అయితే ఏదైతే గతంలో పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి నేత మరి బీజేపీలో ఎలా కలిశారు, సువేంద్ర అధికారి తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా, మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా మరి ఎప్పుడు బీజేపీలో చేరుతాడు అనే విధంగా ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే మాకు ఆర్ఎస్ఎస్ లో కొన్ని నియమ నిబంధనలు, ఏదైతే సంఘ్ ఉంటుందో ఆ సంఘ్లో నియమ నిబంధనలు చెప్తారు. దేశం ఫస్ట్, తర్వాత ప్రజలు, ప్రజల తర్వాత మనము అనే విధంగా కొన్ని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అన్ని వ్యాఖ్యలు చెప్తా ఉంటారు. ఆ వ్యాఖ్యలను ఉద్ఘాటిస్తూ కూడా ఈ మధ్యకాలంలో పదే పదే రేవంత్ రెడ్డి బీజేపీ సంబంధించి మోడీకి సంబంధించి ఆయన వ్యాఖ్యానించడం. ఎందుకంటే రాష్ట్రం ఫస్ట్, రాష్ట్ర ప్రజలు ఫస్ట్, తర్వాతే మనం అందరం కూడా అనే దాంతో పాటు ప్రధానమంత్రి ముందు, ఎందుకంటే పెద్దన్న లాంటోడు నాకు, ప్రధానమంత్రి అంటే పెద్దన్న లాంటోడు అని ఇట్లా కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వీటికి అన్నిటికీ సంబంధించి మరి ఏదైతే ఆర్ఎస్ఎస్ డైలాగ్ కావచ్చు, అలాగే దానిపైన మాట్లాడుతూ దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి నికారస్తైనటువంటి కార్యకర్తలు కావచ్చు, నికారస్తైనటువంటి రాజకీయ నాయకులను వదిలిపెట్టి ఈ పార్టీ ఎప్పుడు మారుతారో తెలియనటువంటి ఒక నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. నికారసైనటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళందరూ లాంటి వాళ్ళని జెన్యూన్ లీడర్లను వదిలిపెట్టి సో ఇప్పుడు మరి ఆయనను మరి ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీ ఎప్పుడు మారుతారో తెలియని విధంగా ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే
గతంలో ఆయన టీడీపీ నుంచి మరి కాంగ్రెస్ కు వచ్చాడు, అంత ముందుకు బీఆర్ఎస్ లో ఉన్నాడు. పార్టీలు మారే అటువంటి ఆయనకు మరి ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఇచ్చారో కాంగ్రెస్ లో అంటూ కూడా కొంత మరి ఆయన జోస్యం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా కొంత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఇక మొత్తం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. ఎస్, అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎక్కడ కామెంట్స్ వినపడనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఏమో ఏమో అనేటువంటి మాట రాబోయే రోజుల్లో ఎంతవరకు దారి తీస్తుంది అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా బీజేపీ నేతల నోటి నుంచి వచ్చినటువంటి మాట. పర్టికులర్గా ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తి కామెంట్ చేశాడు అని అంటే ఎస్ ఎంతో కొంత ఉంటుంది, ఖండించకపోగా ఏమో అనేటువంటి మాట వాడానంటే నిజంగా భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రేవంత్ దగ్గర అవుతున్నాడా, రాబోయే రోజుల్లో అలానే కలిసి సువేందు అధికారులాగా కలిసి పని చేయబోతున్నాడా అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అమిత్ షా తోటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, పదే పదే దాదాపు ఇప్పటి వరకు 70 సార్లు 80 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షాని కానీ లేదంటే కేంద్ర మంత్రులను కానీ వాళ్ళందరినీ కూడా కలుస్తా ఉన్నాడు. సో ఎంత గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీతో సమన్వయం చేసుకుంటా ఉన్నాడు. బీజేపీకి సంబంధించి కూడా అందరితో చాలా అన్యోన్యంగా ఉంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా మరి కొంతమంది సీనియర్ నాయకులు కూడా మరి అసలు ఈయన వ్యూహం ఏంటి, ఈయన అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ అసలు ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది మురళి. ప్రధానంగా ఎందుకంటే మనం ఎప్పుడు ఏదైతే ఈ మహిళా బిల్లుకు సంబంధించి అలాగే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఆ రోజు చూసాం. ఆ రోజు మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి కార్యాలయాలకు బంద్ అంటే నిరసన తెలుపుతూ కూడా వాళ్ళ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. కానీ ఆ రోజు ఆయన ఒక కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి నివాసానికి వెళ్లి ఆయన మరి టిఫిన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొంత మరి వివాదాస్పదంగా మారుతున్న ఈ సిచ్యువేషన్లన్నీ కూడా ఖచ్చితంగా మరి ఆయన వ్యూహం ఎవరికి అర్థం కావట్లేదు. అటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లకైనా మంత్రులకైనా, దాంతో పాటు అక్కడ మరి ఏఐసిసిలో ఉన్న వాళ్ళకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ఆయన మొత్తం కూడా రాజకీయ వ్యూహాన్ని పన్నుతున్నాడు అని అయితే కష్టంగా కనబడుతోంది. ఎందుకంటే గతంలో చూసాం, గతంలో కొంత రాహుల్ గాంధీ కానీ ఇటు కాంగ్రెస్ పెద్దలకు అపాయింట్మెంట్ దొరకాలంటే కష్టమై ఉండేది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఎంత చెప్తే అంతలా మరి అటు అధిష్టానం మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా మొత్తం రేవంత్ రెడ్డి అసలు వ్యూహాలు ఎవరికి అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండడానికి కూడా ఇటు కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలి కాబట్టి ఖచ్చితంగా సాన్నిహిత్యంగా ఉంటేనే నిధులు ఇస్తారు కాబట్టి ఆ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు చూడాలి మరి ఈయన ఏదైతే ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాజకీయంగా మరి వివాదాస్పదం అయినప్పటికీ కూడా మరి అది కూడా ఎందుకంటే ఆయన నేను ఒక చిన్న కార్యకర్తను మాత్రమే, మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుందో నాకు తెలీదు అంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఆయన ఏవీవీపీలో పనిచేశాడు కాబట్టి ఎందుకంటే ఆ భావజాలం కొంత ఉంది కాబట్టి మరి ఏమైనా అటు వెళ్తారా అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీకి లింక్ ఉందేమో అంటూ చేసినటువంటి కామెంట్స్ ఇటు ఇరు పార్టీల్లో కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం రేపాయని చెప్పాలి. పర్టికులర్గా ఒక ఉదాహరణను మెన్షన్ చేస్తూ బెంగాల్లో సువేందు అధికారిలాగా బీజేపీలో కలుస్తారో ఏమో, అందుకే నాతో కలిసి పనిచేయని మోదీ అన్నారో ఏమో అంటూ కామెంట్స్ చేయడం కూడా పలు సందేహాలకైతే తావిస్తుంది. అసలు మోదీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. हेमंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो